సేమ్ ఓజీకి ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. సో ట్రైలర్ చూసాం కదా, మీరు కూడా చూసారు కదా. సో ఆయన ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు, ఆయన అంటేనే ఇష్టం. ఆయన మన యాటిట్యూడ్ కానీ ఆయన మేనరిజం కానీ 300 to 400 CR రీచ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఒక హీరో పేదవాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు సినిమాలు తీసి అంటే అది చాలా గ్రేట్. అది కూడా డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన తెలిసిందే కన్నా పవన్ కళ్యాణ్ అంటే లెవెల్ ఇక్కడ ఎంత అనుకున్నా కూడా అది అక్కడికి వెళ్ళిపోతుంది. మనం కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు. జల్సాలో వాయిస్ ఎవరు ఇచ్చారండి? మహేష్ బాబు గారు కదా. అలాగే మహేష్ బాబు గారు కష్టం వచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిలబడలేదు. ఆ డాన్స్ కోసం ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సేమ్ ఓజీకి ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. సో ట్రైలర్ చూసాం కదా, మీరు కూడా చూసారు కదా. సో ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉండే. కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ మన ఓజీకి కంటిన్యూషన్ అనుకోవచ్చా ఇది? అనుకునేలాగానే ఉంది. యా. అండ్ పోలీస్ గెటప్ కదా మళ్ళీ గబ్బర్ సింగ్ అంతకన్నా మించి ఉంటుంది అనుకుంటున్నాం. సో భగత్ సింగ్, సో హరీష్ శంకర్ గారు మార్క్ డైలాగ్స్ ఉంటాయని అనుకోవచ్చా సేమ్ గబ్బర్ సింగ్ లాగానే? అనుకుంటున్నా. ఓకే, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వెయిటింగ్ కదా మూవీ. ఎంతసేపు అయింది మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి? ఒక ½ an hour 1 hour అవుతుంది. ఇక్కడ సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ పైన? హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నా ఫుల్గా రచ్చ చేయడానికి. హరీష్ శంకర్ గారు అంటే ఇంతకుముందు గబ్బర్ సింగ్ తీశారు కదా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి చూపిస్తా అంటున్నారు, మరి నిజమేనా? చూపిస్తే ఇంకా సూపర్. అదే గబ్బర్ సింగ్ లాగే ఇది కూడా బాగా ఎక్కువ హిట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా సినిమాలకు టైం ఇస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? మా ఫ్యాన్స్గా ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాం. అండ్ స్టెప్స్ అవన్నీ డాన్స్ స్టెప్స్ ఆ మూమెంట్స్ అన్ని ఎలా అనిపించాయి? అంటే పవన్ కళ్యాణ్ డాన్స్ చేశారంటే ఇంక మొత్తానికి అందరికీ హైప్ ఉప్పు చింపేయడమే. దురంధర్ కూడా రిలీజ్ అవుతుంది కదా, మరి హైప్ ఏమన్నా కొంచెం బ్యాలెన్స్ ఏమన్నా తగ్గిద్ది అనుకోవచ్చు, అలా ఏముండదా? హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా రెండు మంచిగా ఆడాలనే అనుకుంటున్నాం. ఓకే, సో రెండు ఆడితేనే అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మళ్ళీ పోలీస్ గెటప్ కాబట్టి ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ ఓజీకి మించి ఉండొచ్చు అనుకోవచ్చా? ఓజీ కన్నా ఎక్కువ ఉండాలని ఇంకా బాగా ఎక్కువ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం అని తెలుస్తుంది మాటల్లో. అంటే ఎలా అంటే డాన్సా లేకపోతే ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అబ్జర్వ్ చేసే క్వాలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు, ఆయన అంటేనే ఇష్టం. ఆయన మన యాటిట్యూడ్ కానీ ఆయన మేనరిజం కానీ ఆయన యాక్టింగ్ కానీ ఏదైనా అన్నీ ఇష్టమే. మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఫేవరెట్ ఏంటంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలు? ఒక్కటి అని చెప్పలేం, అన్నీ ఇష్టమే, అన్నీ ఇష్టంగానే చూస్తాం. అండ్ ఈ సినిమా గురించి అంటే ఏమైనా చెప్తా అనుకున్నా, ట్రైలర్ ఎలా అనిపించింది? ఫుల్గా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్ని బొమ్మ అదిరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ట్రైలర్ చూసాక మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపించాయి? Honestly, I'm thinking it would be a good movie, and the event, I hope it's smooth and we will enjoy the time there. And it's first time me coming here, so that's all my expectations. గ్రౌండ్ లెవెల్ యూఫోరియా చూడడానికి వచ్చారా ఈవెంట్కి? No, anta ఆ experience unique వచ్చాము. అండ్ సాంగ్స్ కావచ్చు, టీజర్ కంటెంట్స్ అన్ని ఎలా అనిపించాయి? Yeah, it's pretty good. We can enjoy, I think. Yeah. అండ్ దురంధర్ సినిమా కూడా వస్తుంది కదా, మరి ఈ సినిమా మీద ఏమన్నా అంటే బస్ ఏమన్నా తగ్గడం అలా ఏమైనా ఉంటుందా? I don't know about it actually. Not a right person to talk about it, I think. Yeah. సో పవర్ స్టార్ అనగానే మీకేం గుర్తొస్తుంది జనరల్గా? I think his epic movies, Gabbar Singh and all of those roles I could figure. Yeah. అండ్ ఈ సినిమాకి సంబంధించి అంటే ఏమన్నా పోలీస్ గెటప్ యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ ఓజీకి మించి ఉండబోతుంది అనుకోవచ్చా ఈ సినిమా? Might be, may not be. I don't know. Yeah. Expecting it to be though. Yeah. Thank you. Thanks. కాంబినేషన్. అవునండి. అండ్ ఇంకా పోలీస్ గెటప్ లో కూడా అవునండి. లాస్ట్ బిమ్లా నాయక్ తర్వాత ఇదే మళ్ళీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. 100% సక్సెస్ అవుతాము, ఇబ్బంది ఏం లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పోలీస్ గెటప్ చేస్తున్నారు కదా, ఏమన్నా అంటే ఆయన కూడా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఎలా చూపించారు అనుకోవచ్చు? అంటే ఫిలిమ్స్ కాదండి, అదే ఇది రాజకీయమే. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది దానికి సంబంధమే లేదు. అండ్ ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం టైం కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పార్టీ నిలబెట్టుకోవాలి కదండి. పార్టీ నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ కష్టపడాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే లేదంటే పొలిటికల్గా ఎలా ఉంది అక్కడ ఆయన? ఆంధ్రాలో అయితే బాగుందండి. ఆంధ్రాలో ఫాలోయింగ్ బాగుంది, తెలంగాణలో కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు కూడా ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. కాబట్టి
అలాంటి వ్యక్తి వస్తే బెటర్ అని అనుకుంటున్నాం ఇండియా పరంగా. ఒక 2-3 సినిమా స్టేట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది? అంటే 300 to 400 CR రీచ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. గా చూస్తే అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మంచిగా సినిమా మాత్రము సూపర్ డూపర్ హిట్ కాదు, బంపర్ హిట్ కాదు, చింపేస్తుంది అంతే. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు? అంటే గన్ అవన్నీ చూపిస్తున్నారు కదా. గన్ ఇప్పుడే చెప్పాను కదా, ట్రైలర్ చూసిన తర్వాత గన్ను నా చేతిలోకి వచ్చింది అనుకున్నా నేను. ఒక్కసారి మిషన్ గన్ నాకు ఇస్తే ఎలా ఉంటుందో నేను పవన్ కళ్యాణ్ గారికి లాగా అలాగే గన్ షూట్ చేసి చూపిస్తాను. కానీ సూపర్ ఉంది అసలు. అయిన తర్వాత కూడా సినిమాలకు టైం ఇవ్వడం ఎలా చూడొచ్చు? అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని ఎలా చూడొచ్చు? ఇప్పుడు చూడండి, ఒక డిప్యూటీ సీఎం ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయన పేదల కోసమే పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తీసే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన తీసేది మూవీకి వచ్చిన డబ్బు మొత్తం పేదవాళ్ళకే ఖర్చు పెడుతున్నారు. మొన్నటికి మొన్న రోడ్లు వేయించారు. ఆయన ఒక్క రూపాయి తినట్లేదు. ఆయన కష్టపడుతున్నారంటే పేదల కోసమే. పేదవాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము అటు డిప్యూటీ సీఎంగా అటు పని చేస్తున్నారు, ఇటు మూవీలు తీస్తున్నారు. అది మూవీ చేయడం ఆయనకంతా ఇది కాదు, ఇష్టం అని కాదు, ఇంట్రెస్ట్ అని కాదు. ఆ ఇంట్రెస్ట్ ఎవరి మీద పెడుతున్నారు? ఒక పేద ప్రజల మీద పెడుతున్నారు ఆయన ఖర్చు. నాకు తెలిసి నేనైతే 1500 కోట్లని అంచనా వేస్తున్నా. అంతే, 1500 కోట్లు అంతే కలెక్షన్ రావాలి అనుకుంటున్నా. నెగిటివ్గా మాట్లాడకూడదు. మనం ఏమైనా సరే ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి కాదు, మనం నెగిటివ్గా మాట్లాడకూడదు, పాజిటివ్గా మాట్లాడాలి. ఒక హీరో పేదవాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు సినిమాలు తీసి అంటే అది చాలా గ్రేట్. అది కూడా డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన అది తెలిసిందే కన్నా. పవన్ కళ్యాణ్ అంటే లెవెల్ ఇక్కడ ఎంత అనుకున్నా కూడా అది అక్కడికి వెళ్ళిపోతుంది. మనం పవర్ స్టార్ అంటే ఎలా వచ్చినా పర్లేదు, మనకు కావాల్సింది ఏంది? ఆయన స్క్రీన్ మీద కనబడతాం. అది ఫ్లాప్ అయితే ఏంది, హిట్ ఏంది, స్క్రీన్ మీద వచ్చాడో చూసామో సంతోషపడ్డాం, వెళ్ళిపోయాం అంతే. హరిశంకర్ గారు మహేష్ బాబు ట్వీట్ ఉంది కదా, అదేమన్నా అంటే ఫ్యాన్స్ కి ఏమన్నా వస్తామంటే పోతామండి అన్న, మాకు కావాల్సింది ఏం నెగిటివ్ రాని పాజిటివ్ రాని. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద పడితే అదే చాలు, మాకు అదే చాలు, చూసుకుని వెళ్ళిపోతాం. అలా ఏది పనికిరాదు, ఏ సినిమా పనికిరాదు, ఓజీ పనికిరాదు, ఏం పనికిరాదు. గబ్బర్ సింగ్ అన్నిటికి మించి ఇప్పుడు టాప్లో ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది. ఎన్ని వచ్చినా పవన్ కళ్యాణ్ ఇటు పక్కుంటే ఎవరన్నా నిలబడేది ఆపోజిట్లో. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఓచా కోతలాగా ఉండిద్ది బ్రో. ఓచా కోత. పవన్ కళ్యాణ్ మళ్ళీ వింటేజ్ కళ్యాణ్ బాబు లాగా చూడబోతున్నాం. అలా చూడాలని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మన ఓజీతోనే మాస్ లాగా చూపించాడు. ఆ నరుకుడు ఒక్కొక్క నరుకుతుంటే సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా నరుకుడు ఉంది. నరుకుతుంటే అప్పుడు తెలిసింది బ్రో. ఇందులో గన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఉన్నాయి బ్రో, ఉన్నాయి. అవి సేమ్ ఓజీ లాగా, ఓజీ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో అలా చూపెట్టబోతున్నారు. వింటేజ్ కళ్యాణ్ బాబుని మళ్ళీ డ్యాన్స్లో చూడబోతున్నాం. ఆ డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఓజీ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆ యుఫోరియా అంతా తెలుసు. ఇప్పుడు మళ్ళీ అంటే ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అది ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మామూలుగా కళ్యాణ్ బాబు వాయిస్ అంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన స్మైల్ ఒక అది ఎమోషన్. ఆయన స్మైల్ కోసం చాలామంది కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అంటేనే కళ్యాణ్ బాబుకి ఫ్యాన్స్. కళ్యాణ్ బాబు దేవుడు. ఫ్యాన్స్కి కళ్యాణ్ బాబు అంటేనే 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అని నిరూపిస్తాం. మళ్ళీ సినిమాకి సంబంధించి ఇప్పుడు హరిశంకర్ గారు మహేష్ బాబు ట్వీట్ ఉంది కదా, అదేమన్నా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తా మహేష్ బాబు అన్న? ఆయన చెప్పారన్న, ఎన్నిసార్లు ఇచ్చారన్న, అదేదో అనుకోకుండా బాక్స్ ఆఫీస్ అన్నట్టుగా ఇచ్చారు. అంతేగాని ఆయన ఏమి మహేష్ బాబు గారు ఆయన కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు? జల్సాలో వాయిస్ ఎవరు ఇచ్చారండి? మహేష్ బాబు గారు కదా. అలాగే మహేష్ బాబు గారు కష్టం వచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిలబడలేదు? మన తెలుగు సినిమా కోసం ఈరోజు కళ్యాణ్ గారు ఎంత అభివృద్ధి చేయడానికి ఎంత కష్టపడ్డారు. టికెట్ రేట్స్ అన్నా సరే ఏదైనా గత ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతలా ఇబ్బంది పెట్టిందన్న, కానీ ఈరోజు కళ్యాణ్ గారు వచ్చాక ఆ ఇబ్బందులన్నీ తీరాయి. ఓకే, టికెట్కి ఎంత రేట్ పెట్టాలో అంత రేట్ ప్రకారం హైక్స్ ఇస్తున్నారు, జియోలు ఇస్తున్నారు, అంత బాగుంది. సినిమా ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కళ్యాణ్ గారు ఈరోజు. సార్, టికెట్ రేట్స్ పెంచాలంటే అది సినిమా బట్టి ఉంటుందండి. అన్ని సినిమాలకి పెంచడం అనేది నేను ఒప్పుకోం, కానీ పెద్ద సినిమాలు పెద్ద స్టార్ హీరోస్ అన్నప్పుడు కొన్ని సినిమాలు పెంచాలి. అది సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి. ఈరోజు టికెట్ రేట్స్ అన్నీ పెరుగుతున్నాయి కదండి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. దాంతోపాటు టికెట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటన్నా? 500 కోట్లు కొట్టింది ఆంధ్రప్రదేశ్లో. ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటి? ఓజీ సినిమా అనేది ఒక లెవెల్, ఇది దానికి మించి ఉంటుంది. అది మనం ఉగాదికి చూస్తాం కదా. మరి అదేమన్నా ఇంపాక్ట్ ఉండొచ్చా? 2 సినిమాలు షేర్ అవుతాయి కదా. నా గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది మాకు,
అది 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 ఇలా రా బ్రో, రా ఇలా అర్జున్ బ్రో, ఇలా రా. అది ఆడ్ ఆఫ్ ఇంకోండి. కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మాట్లాడడం అంటే కళ్యాణ్ ఆడ్ నా ఫ్యాన్, మేము మాట్లాడిన ఒకటే, ఆయన ఫ్యాన్స్ మాట్లాడిన ఒకటే కింద ఆయన మాట కింద చెప్తున్నాం. మాకు ఎప్పుడు ఎవడు పోటీకి రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప మాకు మేమే పోటీ, మాతో మాకే పోటీ. అది